హాయ్ హలో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ఆర్టీఆర్టిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మీకు ఎంసెట్ సంబంధించిన ఒక గుడ్ అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే మనకు కౌన్సిలింగ్ ఒకవేళ బ్రాంచ్ ఏదైనా వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ బ్రాంచ్ వస్తే మనము ఐటీ కానీ సిఎస్సి కానీ మనము చేంజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు వెబ్సైట్లో రివైజ్ షెడ్యూల్ మనకు ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఫేజ్ది అదేవిధంగా స్పెషల్ ఫేజ్ సంబంధించిన రివైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఈ షెడ్యూల్ అనేది చూసుకోండి ఒకసారి. సో ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ మనకు 4th రోజు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి 11th వరకు కంప్లీట్ అయిపోతుంది రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ అని చెప్పేసి. అయితే 12th రోజు నాడు కాలేజెస్ అప్డేట్ చేయాలన్నట్టు ఎంసెట్ వాళ్ళకి ఎంతమంది స్టూడెంట్స్ ఫిల్ అయ్యారని చెప్పేసి. స్పెషల్ ఫేజ్ వచ్చేసి మనకి 17th రోజు స్టార్ట్ అవుతుంది. సో మనకి అలాట్మెంట్ వచ్చేసి 23rd రోజు అలాట్మెంట్ ఇస్తారు. సో మనం రిపోర్టింగ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్ట్ 25th వరకు చేయాలి. సో ఇది స్పెషల్ ఫేజ్ సంబంధించి. సో మనకి ఇక్కడ చివరిలో ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ 23rd ఆగస్టు 2023 అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే స్పాట్ అడ్మిషన్ అంటే కన్వీనర్ కోటా ద్వారా మనకు ఒకవేళ సీట్స్ ఫిల్అప్ కాకపోతే సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ వాళ్ళు వేకెన్సీ ఉన్న వీటిని వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు గవర్నమెంట్ ప్రకారం ఫీజు వసూలు చేసి. దీంట్లో ఎటువంటి డొనేషన్స్ అనేవి ఎటువంటివి ఉండవు. సో దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్నల్ స్లైడింగ్స్ అని ఇచ్చారు. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో మీకు సివిల్ కానీ మెకానికల్ కానీ బ్రాంచ్ వచ్చిందనుకోండి కౌన్సిలింగ్లో. సో మీరు ఒకవేళ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో కంప్యూటర్ సంబంధించిన సిఎస్ఐ సిఐసి ఇట్లా డిఫరెంట్ కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకవేళ కన్వీనర్ కోటా ద్వారా ఏదైనా బై ఛాన్స్ ఒకవేళ సీట్ ఫిల్అప్ కాకపోతే సో దాంట్లో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన సివిల్ బ్రాంచ్ నుంచి సిఎస్సి బ్రాంచ్ కానీ ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే అక్కడ ఒకవేళ వేకెంట్ ఉంటే కౌన్సిలింగ్ ద్వారా మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. సో ఇది అవకాశం కేవలం కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా కౌన్సిలింగ్ ద్వారా వేకెంట్ ఉన్న సీటుకు మాత్రమే మనం చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ వస్తుంది అవకాశం అంటే చెప్పలేం. ఒకవేళ మీరు జాయిన్ అయిన కాలేజీలో సో ఒకవేళ ఏదైనా బ్రాంచ్ మీకు నచ్చిన బ్రాంచ్ వేకెంట్ ఉంటే మీరు ఇంటర్నల్ స్లైడ్ కావచ్చు. అది కూడా కేవలం 23rd ఆగస్ట్ రోజు మాత్రమే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీకు ఏదైనా కాలేజీలో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు లక్ బాగుంటే మీరు అనుకున్న బ్రాంచ్ అక్కడ ఎంటీ ఉంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు.